అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ పెళ్లి ప్రయాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ప్రియమిత్రుడు శేఖరానికి దాసుడు సూర్యం చేయు విన్నపములు ఏమనగా, మా నాన్న, అమ్మ, బంధువులు, స్నేహితులు అంతా మూకుముడిగా కలిసి ఈ నెల 14వ తారీఖు శుక్రవారం నా పెళ్లి చేయ నిశ్చయించారు. మన మిత్ర బృందం చేసిన చట్టంలో 4వ క్లాసు ప్రకారం నేనందరికీ, అంటే రాజిగాడు, చంద్రిగాడు వగేరా 10 రోజులు ముందుగానే తెలియపరుస్తూ నీకు కూడా ఈ ఉత్తరం రాస్తున్నాను. కావున తాము సకుటుంబ బంధుమిత్ర పరివారంగా వివాహమునకు విచ్చేయ ప్రార్థన. ఆఫీసరు సెలవివ్వలేదని ఏడుపు మొహం పెట్టకుండా తప్పకుండా రా, లేకపోతే నా పక్కన సమాధానం చెప్పేవాళ్ళుండరు. ఒంటరి వాడినైపోతాను. పెళ్లి కూతురికి 25 మంది పైగా ప్రాణ స్నేహితులున్నారని, వారి ప్రభావం చాలా చాలా ఉంటుందని పారా హుషారంటూ వార్తలొచ్చాయి. అన్నట్టు ప్రసాదరావు నీకు తెలుసుగా, బాగా పరిచయం లేకపోయినా కొంచెంగానైనా గుర్తుండుంటాడు. వాడి పింతండ్రి కూతురే. మరి ఎప్పుడొస్తావో? నీ మీద ప్రాణాలు నిలుపుకొని ఉన్నాను. ఇట్లు కొద్ది రోజుల్లో పరాయివాడు కాబోతున్నా నీవాడు సూర్యం. ప్రాణమిత్రుడు పరిణయం ఆడబోతున్నాడంటే శేఖరానికి సంతోషంతో పాటు విచారం కూడా ముంచుకొచ్చింది. సరిగ్గా ఇన్స్పెక్షన్ రోజులు. 1 రోజా 2 రోజులా? 10 రోజులు. ప్రాణం పోతుందన్నా సెలవివ్వరు. సెలవంటూ వెళ్తే వింటూనే మండిపడతాడాయన. అసలు పేరే హనుమంతరావు. ఏం చేయటం? సరిగ్గా వీడి పెళ్లి కూడా ఇప్పుడే రావాలా? పోనీ ఏ ప్రాణం పోయే జబ్బో వచ్చిందని వంక పెడితే, అబ్బే డాక్టర్ని తీసుకుని ఇంటికి రాడు. దొరక్క దొరికిన ఉద్యోగం అనుకోకుండా వచ్చింది. అందరూ అదృష్టవంతుడు అంటూ ఎలా పొగిడారు. అయినా తను పాతవాడు కూడా కాదాయే. చేరి 6 నెలలు నిండాయి. అంతేగా, మరేం చేయటం? 2 చేతులు జుట్టులోకి పోనిచ్చుకొని ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు శేఖరం. రాజుగాడు ఎవరికి చెప్పా పెట్టకుండా, వాళ్ళ నాన్నకిష్టం లేకుండా అమ్మాయిని రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. మరి చంద్రం పెళ్లి పోట్లాటలతో కొట్లాటలతో అసలు ఆ ఊరు నుంచి బయటపడితే చాలురా భగవంతుడా అన్నట్టు అంతంత మాత్రంగా అయింది. ప్రభాకరం పెళ్ళి వాళ్ళ బామ్మ చచ్చిపోతుంది అంటే ఆదరా బాదరా అయిపోయింది. ఇహ ఎటొచ్చి సూర్యం పెళ్ళేగా, కాస్త నిదానంగా అవుతుంది. సూర్యం పెళ్ళి కూడా అయిపోతే ఇహ తనొక్కడే మిగిలాడు. అయినా తన పెళ్ళికి తనకేం సరదా ఉంటుంది? ఉన్నా ఆ సరదా వేరు. ప్రతిసారి అంతా కలిసి ఎంతో సరదాగా పెళ్ళికొడుకు స్నేహితులం అంటూ ఎంతో హడావుడి చేయాలని, తను చిలిపి చేష్టలతో ఆడపిల్లి వారిని ఆట పట్టించాలని, ఉడికించాలని ఎన్నో ప్లాన్లు వేసుకోవటం, అవి మొదట్లోనే బెడిసి కొట్టడం జరిగిపోతుంది. ఈసారి అలాగయ్యే సూచనలు కనిపించటం లేదని సంతోషిస్తుంటే మధ్య తనకి బెడదింటి. ప్రభాకరం లెక్చరర్, కావలసినన్ని సెలవులు. చంద్రం ఆఫీసర్ ఎంతో మంచివాడు. ఇహ రాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ కంపెనీకి వాడే మేనేజర్. అందరికీ బాగానే ఉంది. అంతా ముందొస్తారు. ఈ తిప్పలన్నీ తనకే. ఏమైనా సరే అడగాలి. పెద్ద ఉద్యోగం పోతే పోతుంది. ఇలాంటివి సవాలక్ష. కానీ సూర్యం పెళ్లి జీవితంలో ఒక్కసారిగా వచ్చేది. దృఢ నిశ్చయం చేసుకున్నాడు శేఖరం. మర్నాడు ఆఫీసులో 6 గంటలు దాటినా అంతా వెళ్ళిపోయినా ఏవో కాగితాలు చూస్తున్న నెపంతో ఉండిపోయాడు శేఖరం. అంతా పూర్తిగా వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత కాగితాలు డ్రాయర్ సొరుగులోకి తోసి లేచి నిలబడ్డాడు. కాలర్ సవరించుకొని ఆయన ముందు ఎలా నిలబడాలో, ఏ విధంగా తను వచ్చిన పని చెప్పాలో, ఇన్స్పెక్షన్ రోజుల్లో సెలవేమిటయ్యా అని తిడుతుంటే సహించి మొహం ఎంత ప్రశాంతంగా పెట్టాలో అన్నీ మళ్ళీ ఒకసారి సీరియల్ వారీగా రిహార్సల్ చేసుకొని నెమ్మదిగా ఆఫీసర్ గారి గది తలుపు తోశాడు. శివ శివ, ఈ మంజులతాదేవి కూడా ఇక్కడే ఉండాలా? అడుగులోనే హంసపాదం. అయినా అడుగు ముందుకి వేసిన తర్వాత వెనక్కి తీయటం తన బోటి ధీరులకి తగదు. టీవీగానే లోపలికి నడిచాడు శేఖరం. సాయంత్రం పూట అప్పుడప్పుడు అటువైపుగా షికారుకొస్తూ వచ్చినప్పుడు తండ్రి దగ్గర కాసేపు కూర్చొని పోవటం మంజులతకి అలవాటు. ఈవిడ గదిలోంచి వెళ్ళిపోకూడదు అనుకున్నాడు శేఖరం. ఆవిడ ఉండగా చెప్పటానికి ఏం భయం లేదు. కానీ తను చెప్పింది విని ఆయన మండిపడి మొహం వాచేట్లు తిడుతుంటే ఆవిడ పక్కకి తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందేమో. పోనీ ఉండటమే మంచిదేమో. ఎంతైనా ఆడపిల్ల ముందు ఆయన తిడతాడా? కానీ చూద్దాం. చెప్పటానికి ఉపక్రమిస్తున్నట్టు శేఖరం గొంతు సవరించుకున్నాడు.
ముఖ్యమైన కాగితాల్లో మునిగి తేలుతున్న హనుమంతరావు గారి కళ్ళు సగం మటుకే ఎత్తి గుర్తుపట్టాను అన్నట్టు తలాడించి మళ్ళీ దించేసుకున్నాడు. వచ్చినవాడు మొదలెట్టకుండానే ఊరుకోవటం చూసి, ఏంటోయ్ అన్నారు. ఉలిక్కిపడ్డ శేఖరం మరోసారి గట్టిగా గొంతు సవరించుకున్నాడు. వెదవది, సమయానికి పచ్చి వెలక్కాయ పడ్డట్టు జీరపోవాలా గొంతు. నిన్నే, త్వరగా చెప్పు, నాకు చాలా పనుంది అన్నట్టుంది ఆయన స్వరం. మారండి, ఏం లేదు. ఆహా, ఓ 10 రోజులు సెలవు. పెళ్ళండి, లేకపోతే అసలు అడక్కనే పోదును. ఎంతైనా అలా కన్నార్పకుండా చూసే అమ్మాయిల ముందు, అందులో హనుమంతరావు గారి ముందు మాట్లాడటం చాలా కష్టం అనుకున్నాడు శేఖర్. పెళ్ళా? ఎప్పుడోయ్? మాట మాత్రం చెప్పలేదేం? ఎప్పుడు? చూస్తున్న కాగితాలు వదిలేసి ఆశ్చర్యంగా తలెత్తారు హనుమంతరావు గారు. శేఖరానికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. మరి శుభలేఖలేవి? మళ్ళీ పనిలోకి చూస్తూ అన్నారాయన. ఇదేంటి, సెలవు పేరు వినగానే తిట్టిపోస్తాడనుకుంటే శుభలేఖలంటాడెందుకు? అయినా తన స్నేహితుడి పెళ్ళికి వీళ్ళకి శుభలేఖ ఇవ్వటం ఎందుకు? అయోమయంగా చూశాడు. అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసుకుందామనుకున్నావన్నమాట. భలే వాడివే. ఇంతకీ పెళ్ళెప్పుడో చెప్పు. నిలువు గుట్లేసుకుని చూస్తున్న శేఖరం కొంచెంగా తెప్పరిల్లి, పెళ్ళా అండి, 14వ తారీఖు అన్నాడు. అయితే 10 రోజులు సెలవు కావాలంటావు. ఇన్స్పెక్షన్ రోజులు కదా, ఇప్పుడేం పెళ్ళోయ్? సెలవు ఇవ్వనన్నాననుకో, అప్పుడు నన్నందరూ ఎంత తిడతారు. చూడు కర్కోటకుడు, పెళ్లి చేసుకుంటున్నాను అంటే సెలవు ఇవ్వలేదు అంటారు. అయినా ఎంత నీ పెళ్ళైతే మాత్రం 10 రోజులు ఎందుకు? అదేంటి సార్, పెళ్ళి నాది కాదని చెప్పబోతున్నాడు శేఖరం. అదేనయ్యా, పెళ్ళి నీదే, నాది కాదులే. కానీ 10 రోజులెందుకు అంటాను. ఆ వేళకి వెళ్తే సరిపోదు. పెళ్లి కొడుక్కి ఏమంత పనుంటుంది? ఆ 3 ముళ్ళు వేయటమేగా. ఏమంటావు? మర్చిపోయాను. ఇంతకీ కట్నం ఎంత? మంజు, ఆ కూజల్లో కాసిన్ని మంచినీళ్ళు ఇలా అందుకోమ్మా. ఆయన తీరే అంతా కాగితాలు చూస్తూనే మాట్లాడేస్తారు. గంటల తరబడి మాట్లాడుతూనే లెక్కలు చేయటం ఆయనకు అభ్యాసం. నిన్నే, మాట్లాడవేమయ్యా, ఎన్ని వేలు? తాగేసిన మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అడిగారు. కట్నమా? కట్నమేం లేదండి, బుర్రగొక్కుంటూ జవాబిచ్చాడు శేఖరం. అదేం లేకపోవడం ఏంటి? ఇంత చదువుకున్నవాడివి, ఇంత మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావు. అన్నిటికీ మించి ఆడవాళ్ళు అలా నిలబడిపోయి చూసే అందగాడివి. అంతవరకు రెప్ప వేయకుండా శేఖరం మొహంలోకి చూస్తున్న మంజు గబుక్కున చూపు మరల్చుకొని కిటికీ వైపు తిరిగింది. ఏం లేదండి, నాకైతే తీసుకోవాలనే ఉంది. కానీ ఈ మధ్య ఆ బిల్లు పాస్ అయింది కదండీ, సిగ్గుపడుతున్నట్టు చెప్పాడు శేఖరం. బిగ్గరగా నవ్వేశారు హనుమంతరావు గారు. వచ్చే నవ్వుని పైట కొంగులో దాచేసుకుంది మంజులత. మరి ఆఫీసులో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదన్నమాట. చెప్పకపోతే ఎలాగూ? నువ్వు 10 రోజులు సెలవు కావాలంటున్నావు. మరి ఆ పనంతా వాళ్ళందరికీ పంచి చేయించాలి కదా. నా మాట విని శుభలేఖలు ఇవ్వకపోతే పోనీ గాని వాళ్ళందరి మొహాన కాసిని కాఫీ నీళ్లు పోయించి మరీ వెళ్ళు. వినిపిస్తోందా? దానికి కూడా పీనాసివేనా? నువ్వసలు పెళ్లి ప్రయాణమే మానుకోవలసి వస్తుంది. శేఖరం హృదయం ఎగిరి గంతేసింది. ఆ మంతం ఒక్కసారి హనుమంతరావు గారిని గట్టిగా కౌగిలించుకుందామనిపించింది. ఆనందం కలిగింది. మర్నాడు సాయంత్రం తోటివారంతా శేఖరం చుట్టూ ఈగల్లా ముసిరారు. అదేమిటోయ్, మాట మాత్రమైనా చెప్పలేదు అన్నారొకరు. పిలిస్తే పరిగెత్తుకొస్తామని భయపడ్డాడేమో మరొకరు. ఎంత వెర్రివాడివి, నువ్వు పిలిస్తే మటుకు రమ్మని మా ఎత్తు ధనం పోస్తే మటుకు వస్తామా ఏంటి? సెలవు దొరుకుతుందా? ఈ ఆఫీసులో ఈ రోజుల్లో 2కే సెలవు దొరికేది. ఒకటి పెళ్లి చేసుకోబోతున్న నీలాంటి వాటికి, 2 పరమేశంలాగా ఈ లోకం మీద విసిగి వైకుంఠ యాత్ర కట్టిన వాళ్ళకి. అయినా దాచుకుంటే ఇదేమైనా దాగేది కనుకనా? రేపు భార్యను తెచ్చుకుంటే ఇల్లు కోసమైనా చెప్పవు, పిల్లలు పుడితే చెప్పవు. అయితే మన గురువయ్య హోటల్కి ఒక ఖాతా తగ్గిపోతుందన్నమాట. ఇంతకీ పెళ్ళాన్నెప్పుడు తెచ్చుకుంటావు బాబు? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైన శేఖరానికి సమాధానాలు చెప్పలేక నానా అవస్థ అయింది. ఎంత లేదన్నా టీ పార్టీ పేరు మీద 25కి పై చిలికే వదిలాయి శేఖరానికి. ఏం చేస్తాడు? ఆపద సమయంలో ఆపద్బాంధవుడిలా దొరికిన మార్గం. కాదంటే అసలు ప్రయాణమే మానుకోవలసి వస్తుంది.
పోతే పోయింది వెధవ డబ్బు. అవసరానికి కావాలని తీసుకొని ఎంతమంది ఎగ్గొట్టం లేదు. అందులో ఇది ఒకటి. ముగ్గురు నలుగురు మాత్రం ఊరికే వస్తే బాగుండదని ఏవో తోచిన బహుమానాలు పట్టుకొచ్చారు. అబ్బే, ఇప్పుడెందుకు ఇవన్నీ? ఈ రోజుల్లో పీటల మీద పెళ్ళిళ్ళు ఎన్నో తప్పిపోతున్నాయి. 3 ముళ్ళల్లో 2 ముళ్ళు పడినా నమ్మకం లేదు. అతను భార్య సమేతంగా వచ్చి గృహప్రవేశం అవుతాడుగా, అప్పుడు కాని అన్నాడు మాటకారి. ఉప్మా చాలా బాగుంది అని మరోసారి పెట్టించుకుంటూ. పీటల మీద పెళ్ళిళ్ళు జరిగేదాకా నమ్మకం లేదన్న మహానుభావుడివి. మరి పార్టీకి రావటం మానేయకపోయావు? అప్పుడే పుచ్చుకునేవాడివిగా. పైగా బాగుందంటూ అడిగి మరీ తింటున్నావే అన్నాడు. ఎప్పుడు మాటకారి మాటల్ని ఖండించే అలవాటుగా గల వ్యతిరేకవాది. అయినా అతను శుభమాని పెళ్ళికెళ్తూ మనకి ఫలాహారాలు పెట్టిస్తుంటే ఏంటా మాటలు? ఎవరో కోపంగా అన్నారు. పర్వాలేదులేండి, ఎలాగూ తన పెళ్ళి కాదు కాబట్టి సర్దేస్తున్నట్టు అన్నాడు శేఖరం. 1-2 రోజులు సెలవు దొరకటం బ్రహ్మాండం అనుకున్న శేఖరానికి అనుకోకుండా హనుమంతరావు గారి ధర్మమా అని 10 రోజులు దొరికింది. నడుస్తుంటే కాళ్ళు సంతోషంతో తేలిపోతున్నాయి. సూర్యం ఉత్తరం అందిన రోజు రాత్రే జవాబు రాశాడు. అందులో తనకి ఇన్స్పెక్షన్ రోజులని, 2 రోజుల ముందు వచ్చినా చెప్పుకోవలసిన సంగతేనని రాశాడు. పాపం సూర్యం తనొస్తున్నానని అనుకోడు. అనుకోకుండా తను కనపడేసరికి వాడెంత సంతోషిస్తాడో. ఆ రాత్రి బండికి బయలుదేరుతున్న శేఖరం ఉల్లాసంగా ఈలపాట పాడుకుంటూ బెడ్డింగ్ సర్దుకుంటున్నాడు. పిచ్చివాళ్ళు నిజంగా తన పెళ్ళే అని నమ్మేశారు. ఆ మైకులు కాకపోతే నిజంగా తన పెళ్ళే అయితే తను శుభలేఖలివ్వడు ఏంటో అనుకున్నాడు. కానీ ఈ హనుమంతరావు గారు కూడా అమాయకుల్లాగానే ఉన్నారు. ఇంకాస్త పిచ్చివాళ్ళు తన పెళ్ళికి బహుమానాలు కూడా తెచ్చారు. పోనీ అది ఒకందుకు మంచిదేలే. సూర్యానికి ప్రత్యేకంగా బహుమతులు కొనక్కర్లేదు. ఇవి చదివించేస్తే సరిపోతుంది. అందులో అగరొత్తులు గుచ్చుకునే వెండిపూల గుత్తి ఎంత ముద్దుగా ఉంది. అది చూసి సూర్యం భార్య తప్పకుండా ముచ్చట పడుతుంది. సూర్యం కూడా సంతోషిస్తాడు. ఇంతకీ తిరిగొచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏమని జవాబు చెప్పటం? సింగినాదం వాడెవడో ముందుగానే మార్గం చూపించాడు. పెళ్ళి తప్పిపోయిందని చెప్తే సరి. పాపం, టీ పార్టీకి ఊరికే వచ్చిన వాళ్ళకి పర్వాలేదు కానీ బహుమానాలు తెచ్చిన వాళ్ళు మటుకు ఏడుపు మొహాలు పెడతారేమో. ఏదైనా కానీ మొత్తానికి ఈ పెళ్లి ప్రయాణం చాలా హాయిగా, వింతగా, హుషారుగా ఉంది. ఈసారి నిజంగా పెళ్ళయి సెలవడిగితే అంతగా అయితే అప్పుడే అసలు సంగతి చెప్పేయొచ్చులే. అయినా ఇప్పుడు మన కోసం కాచుకూర్చున్న వధూమని ఎక్కడుంది గనక. నవ్వుకుంటున్న శేఖరం రాజయ్య కంఠం వినిపించటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. బాబు, అయ్యగారు తమర్ని అర్జెంటుగా ఒకసారి వచ్చి వెళ్ళమంటున్నారు. మీరు రావడం ఆలస్యం చేస్తే ఆరే వస్తారంట. చెప్తూనే రాజయ్య వెళ్ళిపోయాడు. అయింది, అంతా అయిపోయింది. హనుమంతరావు గారు అసలు సంగతి తెలుసుకునేలా ఉంది. ఇప్పుడేం చేయటం? చల్లపట్ట కాళ్ళతో శేఖరం బెడ్డింగ్ మీద చతికిల పడ్డాడు. తనకసలు బుద్ధి లేదు. పొద్దున్న బండికెందుకు పోలేదు? వెధవ బట్టలు ఆ ఊళ్ళో కొనకూడదు. లేకపోతే ఉత్త డబ్బు చదివిస్తే అయిపోయేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఆయనెంత మండిపడుతున్నాడో. మండిపడితే పడ్డాడు. తనసలు తిట్లు తినటానికి ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నాడుగా. ఇప్పుడు ఆ సెలవు కాస్త రద్దు చేస్తే? పొద్దున్నే వెళ్ళిపోనందుకు తన్ని తాను తిట్టుకుంటూ బట్టలు వేసుకొని తప్పనిసరిగా హనుమంతరావు గారి ఇంటికి బయలుదేరాడు. ఎన్ని చిందులు తొక్కుతున్నాడో. చేతి రుమ్మాలతో చెమట తుడుచుకుంటూ హాల్లో అడుగుపెట్టాడు. హనుమంతరావు గారు సింహంలా గర్జిస్తూ హాల్లో అటూ ఇటూ పచార్లు చేయటం లేదు సరికదా. మెత్తటి సోఫాలో కూర్చొని శేఖరాన్ని చూడగానే చూస్తున్న పేపర్ పక్కకి పెట్టి సాదరంగా చిరునవ్వుతో, రావోయ్ రా, నువ్వు ఈ రాత్రి బండికి వెళ్తున్నావు కదూ అన్నారు. అమ్మయ్యా, ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు శేఖరం. ఇదిగో, ఎవరక్కడా? రాజయ్య, శంభుని 2 కప్పులు కాఫీ పంపించమని చెప్పు. ఏం లేదు, నీ ప్రయాణం ఈ రాత్రికే కదూ అడిగాడు. ఏంటి విశేషం అన్నట్లు చూశాడు శేఖరం. ఏం లేదు, అమ్మ ఏమో బందరు వెళ్ళాలని ప్రయాణం అవుతుంది. ఇవాళ బయలుదేరుదామనుకొని సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. నేను వెళ్ళటానికి తీరుబడిలేదు. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. కాగితాలు ఇంటికి కూడా తెచ్చుకున్నాను. రాత్రి 12 దాకా కూర్చొని చూసినా అవటం లేదు. ఆ అమ్మాయి ఏమో తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుపడుతోంది. కళ్ళజోడు తీసి పై ఉత్తరీయంతో తుడుస్తూ అన్నారాయన. అసలు సంగతేంటో త్వరగా తేలితే బాగుండు అనుకున్నాడు శేఖరం.
ఇక్కడి నుంచి తిన్నగా ఒకే ట్రైన్ అయితే బాధ లేదు. మధ్య బెజవాడలో మారాలి. మంజుకి ఆ లైన్ అసలు తెలియనే తెలీదు. మా వాళ్ళంతా సాధారణంగా పెద్దవాడిని కాబట్టి నా దగ్గరికే వస్తుంటారు. నేను వెళ్ళటం తక్కువ. అయినా మంజు మాట అటుంచు. ముందు ఆ బెజవాడ ప్లాట్ఫారాలు చూస్తుంటే నాకే భయం. ఏదెక్కడో, ఏ లైన్ మీదకి ఏ బండి వస్తుందో, ఏది ఎటుపోతుందో అంతా అయోమయం. ఎవరినైనా అడిగితే చెప్తారనుకో. అయినా మహాసముద్రంలో ఎవరికి ఎవరు, అందులో రాత్రిపూట. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, అసలు అమ్మాయితో పాటు రాజయ్యను కూడా పంపిద్దామని 2 సీట్లు రిజర్వ్ చేశాను. రాజయ్య కూతురికేమో జ్వరంగా ఉందట. ఏం బాగాలేదని తీరా బయలుదేరబోతుంటే ఇవాళ చెప్పాడు. అమ్మాయి పర్వాలేదు, ఒక్కదాన్ని వెళ్తానంటుంది. ఎంతైనా రాత్రిపూట, ఆడపిల్ల ఒక్కదాన్ని, అందులో మొదటి తరగతిలో నాకిష్టం లేదు. వింటున్న శేఖరం జేబు రుమాలతో విసురుకుంటూ హాల్లో ఉన్న ఫోటోల వంక చూస్తూ ఉన్నాడు. ఆడవాళ్లతో ప్రయాణం అతనికి అంతగా అలవాటు లేదు. 2 సార్లు కాబోలు పెద్దండ్రి తన పెద్ద కోడల్ని తీసుకురమ్మంటే కాదనలేక వెళ్ళాడు. అబ్బా, అప్పుడు పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు. ఆవిడ తెచ్చిన సామాన్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని రైలు ఆగిన ప్రతి చోట లెక్క చూడాల్సి వచ్చింది. అదేమైనా కాస్త కూస్తా 2 కూలీ వాళ్ళు మోయగా, తన ఆ చేత్తో ఈ చేత్తో మోయగా ఇంకా మిగిలేవి. పైగా 3 రైళ్లు మారటం, బోలెడంత రద్దీ, 3వ తరగతి. వద్దురా బాబు, భగవంతుడా, ఆ అవస్థ పగవాళ్ళకు కూడా వద్దు. ప్రతి స్టేషన్లో సామాన్లు లెక్క పెట్టాల్సిందే. అవును మరి, దిగుతూ ఎక్కుతూ ఎవడన్నా ఒకటి చంకన పెట్టుకుపోయినా కనుక్కోలేం. ప్రతిసారి తన సామాన్లు లెక్క పెట్టుకోవటం చూసి ఆ పెట్టెలో వాళ్ళు ఒకటే నవ్వు. అయినా మంజు చదువుకున్న పిల్ల, రైళ్లల్లో ఎలా క్లుప్తంగా ప్రయాణం చేయాలో నేర్చుకోకుండా ఉంటుందా? ఏంటోయ్ అలా ఆలోచిస్తున్నావు? పైగా మరొకటి, నువ్వు వేరే టికెట్ కొనక్కర్లేదు. నీకు ఒక ఖర్చు కలిసొస్తుంది. అబ్బే లేదండి, నేను కొనుక్కుంటాను. ఇలాంటి మొహమాటాలకి చాలా దూరంలో ఉండాలని శేఖరం అనుభవంతో నేర్చుకున్నాడు. అబ్బా, నువ్వు కొనుక్కోలేవని కాదోయ్. ఎంత పెళ్లి కొడుకువైతే మాత్రం ఖర్చుండదు. మరొకటి, నువ్వు అమ్మాయిని బందర్ ట్రైన్ ఎక్కిస్తే చాలు, అక్కడ స్టేషన్కి మా వాళ్ళు వస్తారు. అదిగో కాఫీ, తీసుకో అంటూ తీసుకొచ్చిన కాఫీ వైపు చూపించాడు. ఇష్టం లేకపోయినా మంజులతతో తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినందుకు విసుక్కుంటూ, ఉదయం వెళ్ళిపోనందుకు తన్ని తాను తిట్టుకుంటూ శేఖరం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. మెనీ థ్యాంక్స్ అంది మంజు కృతజ్ఞతాపూర్వకంగా శేఖర్ కళ్ళల్లోకి చూస్తూ. బెజవాడలో 2 దిగారు. మంజులతని బందరిపోయే బండి ఎక్కించాడు శేఖరం. ఎంతో విసుగ్గా, చిరాగ్గా ఉంటుందనుకున్న ప్రయాణం ఆనందంగా, మధురంగా ఇట్టే గడిచిపోయింది. ఈ జనం, ఈ గోల చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది అంది మంజు స్టేషన్లో సందడి గమనిస్తూ. పెద్ద పెద్ద కళ్ళతో ప్రతి వాళ్ళ వైపు నిస్సంకోచంగా చూసే మంజులత దూరం నుంచి చూస్తే అమాయకురాల్లాగా, ముగ్ధురాల్లాగా కనిపిస్తుంది. కానీ ఇంత మాటకారి అనిపించదు అనుకున్నాడు శేఖరం. చక్కటి వాడే కాదు, మంచివాడు కూడాను. ఎవరో ఆ కాబోయే అదృష్టవంతురాలు అనుకుంది మంజు కిటికీలో నుంచి పరధ్యాసగా బయటికి చూస్తున్న శేఖరాన్ని గమనిస్తూ. తెల్లటి బట్టలతో, మెడ చుట్టూ నల్లటి మఫ్లర్తో, చెదిరిన జుట్టుతో, ప్రయాణపు బడలిక వలన అలసిన కళ్ళతో ఉన్న శేఖరాన్ని రెప్ప వేయకుండా చూడాలనిపిస్తోంది. రైలు కదలటానికి సూచనగా గంట వినిపించింది. ఉలిక్కిపట్ట శేఖరం కంపార్ట్మెంట్లో నుంచి గబగబా దిగబోతున్నాడు. ఇంతలో మంజు గబగబా పెట్టి తెరిచి పైనున్న ఒక వెండి సోప్ బాక్స్ తీసిస్తూ, ఇదిగోండి, ఇది తీసుకోండి. మీకిచ్చేందుకు నా దగ్గర ఏం లేదు. ఇది మీ శ్రీమతికి. తప్పనిసరిగా ఇటు వెళ్లాల్సి వచ్చింది, కానీ లేకపోతే పిలవకపోయినా వద్దును కదా మీ పెళ్ళికి. తెల్లబోయి చూస్తున్న శేఖరం చేతిలో సోప్ బాక్స్ పెట్టేస్తూ, రైలు కదలబోతోంది, ఇక మీరు దిగండి అంది. నా పెళ్ళంటూ జరిగితే పిలవడం కాదు, బలవంతంగా వెంట పెట్టుకుని లాక్కుపోతాను. నాలుక చివరిదాకా వచ్చిన మాటని బలవంతాన మింగేశాడు. కదులుతున్న రైల్లోంచి చేతిలో సోప్ బాక్స్తో దిగేశాడు. జీవితంలో జరిగే సంఘటనల్లో అతి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన వాటిలో ఈ ప్రయాణం ఒకటి అనుకుంది మంజు దూరమైపోతున్న శేఖరాన్ని చూస్తూ. ఇదేంటి హఠాత్తుగా అనుకోకుండా ఇలా చేసింది? మంజులత, ఎంత చక్కటి పేరు. ప్రతిరోజు ఉదయం లేవగానే అంత చక్కటి కళ్ళు చూసుకునే అదృష్టం ఎవరికో.
వెళ్ళిపోతున్న రైల్లో దూరంగా అస్పష్టమైపోతున్న మంజుని చూసి నిట్టూర్పు విడిచాడు శేఖరం. శేఖరం రావటానికి వీలవుతుందో కాదో, అసలు పెళ్లినాటికైనా వస్తాడో రాడో అని దిగులు పడుతున్న మిత్ర బృందం హఠాత్తుగా శేఖరం వచ్చేసరికి అమితానందం పొందుతూ సంభ్రమాశ్చర్యాలతో చుట్టూ మూగారు. ఏరా, ఉత్తరంలో అలా అఘోరించావే? అయితే అంతా నటనన్నమాట. ఎముకలు విరిగేలా శేఖరాన్ని కావగిలించుకున్నాడు సూర్యం. అందరూ వచ్చారు, నువ్వొక్కడివే లేవని దిగులు పెట్టుకొని మేం 3 రోజుల నుండి కాఫీ ఫలహారాలు మానేశామంటే నమ్ము. పేక ముక్కలు కలుపుకుంటున్న చంద్రం లేచి వస్తూ అన్నాడు. నిజంగానే నాకు ఇన్స్పెక్షన్ రా. మా ఆఫీసులో ఎవరికీ చచ్చే తీరుబడి కూడా లేదంటే నమ్ము. కానీ నేను ప్లాన్ వేసి మోసం చేసి పారిపోయి వచ్చాను టీవీగా అన్నాడు శేఖరం. ఏంటేంటి? అంతా చుట్టూ మూగారు. శేఖరం జరిగిందంతా చెప్పి, కావాలంటే చూడండి అంటూ పెట్లోంచి బహుమానాలు తీసి చూపాడు. ఎలాగైనా మెరికలాంటి వాడివి సుమా నువ్వు అంటూ భాస్కరం అన్నాడు. రేపు నిజంగానే పెళ్ళవ్వాలి, అబ్బాయి గారి రోగం కుదురుతుంది నవ్వుతూ అన్నాడు సూర్యం. శేఖరం కథ విన్న బామ్మగారి బోటి వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. సూర్యం పెళ్ళి కాదురోయ్, శేఖరం పెళ్ళి. స్నేహితులు వేళాకోళం పట్టించారు. అవురా, పిదపకాలం పిదప బుద్ధులును. కొంతమంది ముక్కు మీద వేళ్ళేసుకున్నారు. కాలం బాగోలేదు. పిల్లలు మరీ తెగించిపోతున్నారు. వేదాంతులు కళ్ళు మూసుకున్నారు. ఏదైనా శేఖరం కోరిక ఫలించాయి. అతని నాయకత్వాన మిత్రబృందం కార్యరంగంలోకి ఉరికింది. పెళ్ళంతా తమ చేతుల మీదే జరిగిపోతుందన్నట్టు గోల ప్రారంభించారు. పెళ్లికొచ్చిన బంధువులు వీళ్ళ సందడి చూడముచ్చటగా ఉందని మెచ్చుకున్నారు. పెళ్లికి తరలి వెళ్లే రోజు వచ్చింది. పెళ్లి కొడుకు స్నేహితులు మరీ కాకి గోల చేస్తున్నారని, ఈ గోల పెళ్లికూతురు గారుల్లో కూడా చేస్తే మన పరువు పోతుందని ఒక పెద్ద మనిషి సూర్యం తండ్రి దగ్గర గుసగుసలాడాడు. ఆయన నవ్వి, పోనీండి కుర్రాళ్ళు, వాళ్ళ సరదాకి మనం అడ్డు రాకూడదు. అయినా మగపెళ్లివారిలో ఆ మాత్రం చలాకీతనం లేకపోతే ఎలా? వచ్చిన పెద్ద మనిషి మొహం పెసరట్టు మాడిపోయినట్టు మాడిపోయింది. పెళ్లి కూతురిది బందరు అనేసరికి శేఖరం పొరపాటు చేశాననుకున్నాడు. మంజులతని అడ్రస్ అడిగి ఉండాల్సింది. అయినా తనకేం తెలుసు, శుభలేఖలో బందరని లేదుగా. ఇదే సూర్యాన్ని అడిగితే అతను జవాబు ఇలా ఇచ్చాడు. అది మరీ పల్లెటూర్రా, రాకపోకలకి సౌకర్యం లేదు. అందుకని నాన్నగారు బందర్లో చేయమన్నారు. పెళ్లి రేపనగా ముందు రోజు రాత్రే అంతా బందరు చేరుకున్నారు. పెళ్లి కొడుకు కంటే, బంధువుల కంటే, అసలు వియ్యాల వారి కంటే మధ్య ఈ పెళ్లి కొడుకు స్నేహితులకి మర్యాదలు చాలటం లేదు. చచ్చిపోతున్నాం పరుగులు పెట్టలేక బిగ్గరగానే విసుక్కున్నారు. శేఖరం వాళ్ళు ఆ నసుకుడు విన్నారు. వినాలనే వాళ్ళన్నారు. తాము వినాలనే వాళ్ళు అన్నారు కాబట్టి శేఖరం వాళ్ళు కూడా నవ్వూరుకున్నారు. పెళ్లి కొడుకు పక్క అబ్బాయిలు ఎలా తక్కువ లేరో పెళ్లి కూతురు పక్క అమ్మాయిలు కూడా లోటు లేదు. పెళ్లి పెద్దయిన ప్రసాదు సూర్యానికి ముఖ్య స్నేహితుడు. అటు కూడా చుట్టరికం లభించినందుకు పెళ్లి కొడుకు స్నేహితులు పొంగిపోతూ భుజాలు ఎగరేశారు. వీళ్ళని చూస్తున్న అమ్మాయిల బృందం మూతులు ముక్కులు 3 వంకర్లు తిప్పింది. ఉదయం 10 గంటలకి లగ్నం అయిపోయింది. పురోహితుడు సూర్యాన్ని భార్యని కూర్చోపెట్టి ఇంకా ఏంటో చేపిస్తున్నాడు. అగ్నిహోత్రం ముందు కూర్చున్న వధూవరులకి చెమటలు కారిపోతున్నాయి. ఇది గమనించిన ఒక స్నేహితురాలు ఒక విసనకర్ర తీసుకొచ్చి పెళ్లి కూతురికి మాత్రం తగిలేటట్టుగా విసరసాగింది. సూర్యం నిస్సహాయంగా తన స్నేహితుల వైపు చూశాడు. ప్రభాకరం చటుక్కున లేచి పక్కనున్న ఓ పెద్ద మనిషిపై మీద ఉత్తరీయం తీసి సూర్యానికి విసరటం మొదలుపెట్టాడు. మొదట అంతా తెల్లబోయినా అసలు సంగతి గ్రహించి ప్రభాకరాన్ని, ఆ అమ్మాయిని ఇద్దరిని వెనక్కి రమ్మని మరో మనిషి చేత ఇద్దరికీ గాలి వచ్చేటట్లు విసిరించారు. పెళ్ళంతా సూర్యం కోరికపై రీలుగా ఫోటో తీస్తున్నాడు శేఖరం. ఇంతలో పెళ్ళికొడుకు స్నేహితులకి ఆకలవుతుందట, అర్జెంటుగా ఉన్నపలంగా కాఫీ టిఫిన్లు కావాలట అని విడిది నుంచి కబురొచ్చింది. ఇప్పుడేం కాఫీలు, ఓ చెంపన భోజనానికి లేవబోతుంటే ఎవరో బుగ్గన వేలుంచుకున్నారు. మరి మగపెళ్లివారు కదటమ్మా, చాలా అతి చేస్తున్నారు. తాటాక విసనకర్రతో గబగబా విసురుకుంటున్న ఒక స్థూలకాయం చెమట తుడుచుకుంటూ అంది. అంతవరకు వధూవరుల దగ్గర కూర్చుని చూస్తున్న పెళ్లి కూతురు తండ్రి లేచి ఓ గదివైపుగా వెళ్ళి, ఆ అమ్మాయి మంజు అని పిలిచారు. ఒకసారి తీసిన ఫోటోనే మరో కోణం నుంచి తీస్తున్న శేఖరం ఉలిక్కిపడి అటు తిరిగాడు. అప్పటికే ఆయన వెంటనే కాఫీ ఉప్మా ఉంచమని చెప్పేసి
తిరిగొచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. బహుశా ఆ గదికి లోపల ద్వారం ఉందేమో. ఆ మంజులతాదేవి ఎవరో ఇటు మటుకు రాలేదు. శేఖర్ మళ్ళీ కెమెరా సరిచూసుకునే గొడవలో పడిపోయాడు. అన్యాయం, ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు. ఇంత పరాభవానికి ప్రతీకారం చేయకుండా ఎలా ఊరుకునేది? భోజనాలైన తర్వాత అందరూ విడిదికి తిరిగొచ్చేసి పేకాట ముందు కూర్చోపోతుండగా చంద్రం గుండెలు బాదుకుంటూ అన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నాడు. ఇంతకు మునిపే నింపాదిగా సలక్షణంగా భోంచేసిన వీడికి ఇంతలోనే ఏమైంది అన్నట్టు చూశాడు సూర్యం. ఏంట్రా, ఏమైంది? ఎవరైనా అమ్మాయి నువ్వు అడిగింది వడ్డించలేదా? పేక ముక్కలు కలుపుతూ అన్నాడు శేఖరం. అది కాదురా, ఇందాక నిజంగానే ఎంత అవమానం జరిగింది. మేమిందాక కాఫీలు టిఫిన్లు కావాలని కబరట్టలా? అప్పుడేమైంది? పంపించారుగా అన్నాడు శేఖరం. పంపించారులే మాలావ్, ప్రభాకరం చేతులు తిప్పుతూ అన్నాడు. ఏమైందిరా, అసలు సంగతి చెప్పండి మరి అన్నాడు శేఖరం. తన ఈ బృందానికి నాయకుడు కాబట్టి నిజంగా అలాంటి అవమానం ఏదైనా జరిగితే తప్పకుండా ప్రతీకారం చేయాల్సిందే. ఏముందిరా, అడిగిన అరగంటకి కాఫీ ఉప్మా పంపించారు. కానీ కాఫీలో పంచదార లేదు. పైగా ఏంటో ఉప్పగా ఉంది. ఉప్మాలో ఉప్పు లేదు. పైగా ఆ పట్టించుకొచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి మర్చిపోయారేమో, అయినా నిజంగా ఆకలుంటే అసలు రుచెందుకు అని చెప్పింది. ఒళ్ళు మండిపోయిందంటే నమ్ము. పైగా పోన్లేండి మళ్ళీ మంచివి చేయించుకొస్తామంటూ వెళ్ళింది. కనపడనే లేదు. ఈలోగా భోంచేశాం. మర్చిపోయారేమో నిజంగానే నవ్వుతూ అన్నాడు సూర్యం. చూడు చూడు, అప్పుడే 3 ముళ్ళు పడి 3 గంటలు కాలేదు. ఎలా వెనకేసుకొస్తున్నాడో. వెంకట్రావు కన్ను గీశాడు. ఆ మాత్రం తల్లేదట్రా. కాఫీలో పంచదార, ఉప్మాలో ఉప్పు రెండూ ఒక్కసారి ఎలా మర్చిపోయారంటావు? ఆ మాత్రం గ్రహించలేకపోయారన్నమాట. వాళ్ళు కావాలని మర్చిపోయారు. స్పష్టంగా కనిపించట్లేదు. ఎప్పుడైతే మీకు అనుమానం కలిగిందో, అబ్బే ఎందుకండి, ఇప్పుడే భోజనాలకి లేవబోతున్నామనే సంగతి మాకు తెలియక కబురు పంపాం. వద్దండి, మీ వాళ్ళకే ఎవరికైనా పెట్టండి అంటే బాగుండేది కదా. శేఖరం అనేసరికి అతని తెలివికి అందరూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో అతనే అక్కడుంటే ఎంత బాగుండు అనుకున్నారంతా. పసందైన పేకాటలో 3 గంటలు ఇట్టే గడిచిపోయాయి. పెళ్ళికొడుకు స్నేహితులు పేకాట చాలించి కబుర్లల్లో పడ్డారు. ఆడవాళ్ళు అప్పుడే మొహాలు కడిగి మళ్ళీ ముస్తాబవుతున్నారు. ఈ పెళ్లికి శేఖరం ఎలా వచ్చాడో, ఏ విధంగా ఆఫీసర్కి మస్కా కొట్టాడో అందరికీ చెప్తున్నాడు ప్రభాకరం. అదిగో ఫలాహారాలొచ్చాయి అన్నాడు చంద్రం. ఆగరా పెదవ కొడవ నువ్వును, అవి మనకోసమేగా తెచ్చింది. మళ్ళీ పట్టుకుపోరులే. ఎవరో విసుక్కున్నారు. చెప్పేది తన విషయం అవటం వల్ల అంతా మధ్య మధ్య నవ్వుతూ శేఖరం వైపు చూస్తున్నారు. ఇంత కథకి కథానాయకుణ్ణి నేనే కదా అని శేఖరం కాలర్ సవరించుకుంటూ నిటారుగా కూర్చోబోయాడు. హఠాత్తుగా అతని దృష్టి అక్కడికి కొద్ది దూరంలో ఆడవాళ్ల మధ్య ఒక స్తంభాన్ని ఆనుకొని ప్రభాకరం చెప్పే కథని కన్నార్పకుండా వింటున్న ఓ అమ్మాయి మీద పడింది. అతని కళ్ళు చెదిరినట్లయింది. ఎవరు అమ్మాయి? ఇంకెవరు, మంజులతే. నిజమేనా? కళ్ళు నిలుముకొని ఒకసారి గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచి చూశాడు. ముచ్చటైన పదాలతో ప్రభాకరం చెప్పేది వినసొంపుగా ఉండటం వల్ల చాలామంది వింటున్నారు. శేఖరం మొహంలోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. తను చూస్తుంది కాలో నిజమో అర్థం కావటం లేదు. అసలు ఈ పెళ్లికి తను వచ్చాడా, ఎక్కడైనా కూర్చొని కలగంటున్నాడా అనిపించింది. అంతా అయోమయంగా ఉంది. ఆడపిల్లి వారిలో పెద్ద పెద్ద కళ్ళు గల ఒక చక్కటమ్మాయి స్తంభానికి ఆనుకొని రెప్పపాల్చకుండా తన వైపు చూస్తూ చెవులు నిక్కపొడుచుకొని తను చెప్పేది వింటోందని గ్రహించిన ప్రభాకరం ఇంకా పొంగిపోయి ఉన్నవి లేనివి కలిపి మరింత జోరుగా చెప్తున్నాడు. పెదవ గొంతు వీడును. కాస్త నెమ్మదిగా అయినా చెప్పడం. మైక్ లేకపోయినా 3 మైళ్ళు వినిపిస్తుంది. ఇప్పుడు తనొద్దంటే అంతా తన వైపు చూస్తారు. మంజులత కూడా చూస్తుంది. అప్పుడు తనెందుకు వద్దన్నాడో అర్థం చేసుకుంటుంది. పోనీ ఊరుకుందామా అంటే వీడు లేనిపోని విషయాలు కూడా కలిపి చెప్తున్నాడే. శేఖరానికి చాప కింద పెద్ద పెద్ద ముళ్ళున్నట్లు అనిపించింది. ఇంతోటి కథకి అందరూ తన వైపే చూడటం కూడాను. నవ్వకపోతే బాగుండదు. ఏడవలేక ఈక్లించేశాడు శేఖరం. అదేమిట్రా అలా ఒక్కసారిగా నీరసపడిపోయావు? ఒంట్లో బాగాలేదా ఏంటి? హాల్లో ఒక మూల బెడ్డింగ్ పరుచుకొని కళ్ళ మీద చేతులుంచుకొని పడుకున్న శేఖరాన్ని శరీరం పట్టి తాకి చూస్తూ అడిగాడు సూర్యం. విపరీతమైన తలపోటుగా ఉందిరా. కళ్ళ మీద నుంచి చేతులు తీయకుండానే చెప్పాడు శేఖరం.
అదేంట్రా, ఇందాకటి వరకు బాగానే ఉన్నావుగా, డాక్టర్ని ఎవరినైనా పిలిపించమంటావా? పక్కనే కూర్చుంటూ అన్నాడు సూర్యం. ఆ, అయింది, బెడ్డెక్కాడు. వద్దురా నాయనా అంటే వింటేనా? ప్రతి పనిలోనూ వీడే. పెళ్లి పందిట్లో ఏ మూల చూసినా వీడే. అందరి కళ్ళు వీడి మీదనే. రామ రామ, సూర్యం, నీకోసం వస్తే వచ్చింది గాని ఆ అమ్మాయిల కళ్ళు వీడిని వదలలేదంటే నమ్ము. అక్కడికి ఎందుకైనా మంచిదని 2-3 సార్లు తెలియనట్లు వీడికి అడ్డంగా నిలబడ్డాను. ఎవరో కాని పిడుగులాంటి పిల్ల. పౌర్ణమి నాటి చంద్రుడికి అడ్డంగా వచ్చిన రాకాసి మబ్బులాంటి ఈయనెవరు అంది. ఆ అమ్మాయిని గుర్తుంచుకున్నాననుకో, వీడికి దిష్టేగా, ముమ్మాటికి దిష్టే. శేఖరానికి మరో పక్క వచ్చి కూలపడుతూ చంద్రం శేఖరం చేతుల్ని ఆప్యాయంగా రాస్తూ అన్నాడు. ఆ తర్వాత 3-4 ముత్తైదుల్ని కూడా అడిగి జ్వరం లేదని ఇది దిష్టేనని తేల్చి ఆడపిల్లి వారిని అడిగి ఇంత ఉప్పు మిరపకాయలు తీసేశాడు. మధ్య ఈ వెధవకొలేంటి? అసలే తోచక చేస్తుంటే శేఖరం అందర్నీ తిట్టాడు. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా అందరి బలవంతం మీద, ముఖ్యంగా శేఖరం పట్టుదల మీద సూర్యం ఊరేగింపుకి వెళ్లాల్సొచ్చింది. మొత్తానికి అంతా ఊరేగింపుకి వెళ్ళిపోయారు. ఎవరో నడవలేని వాళ్ళు, రాత్రిపూట అంతగా చూపు కనపడిన వాళ్ళు మాత్రం మిగిలిపోయారు. ఆలోచనలతో శేఖరం కణతలు పగిలిపోతున్నాయి. సెలవు దొరకగానే కోటలో పాగా వేశానని పొంగిపోయాడు. పోనీ అలాగని నిశ్శబ్దంగా ఉండలేదు. డబ్బా కట్టుకుని మోగిస్తూ అందరికీ చెప్పాడు. ఇది హనుమంతరావు గారు తెలుసుకుని ఎంత మండిపడతాడు. పోనీ ఆయనొక్కడైనా అంత బాధ లేదు. అంతగా అయితే ఉద్యోగం తీసేస్తాడు. అంతేగా, పెద్ద ఉద్యోగం. ఉద్యోగం కోసం తను అలాగూ ఇక అక్కడకు వెళ్ళడు. వెళ్ళక్కడ అవమానం సహించే కంటే పోస్టులో రాజీనామా పంపించేయటం మంచిది. అది అలాగూ ఖాయమే కానీ మంజులత, ఆవిడ దగ్గర తన పెళ్లి బహుమానం అంటూ సోప్ బాక్స్ కూడా తీసుకున్నాడే. తీసుకున్నవాడు అన్ని బహుమతులతో పాటు సూర్యం భార్యకి అదెందుకు ఇవ్వలేదు? మంజు ఏమనుకుంటుంది? ఇందులో అసలు తన మోసమేమీ లేదని, అసలు ఈ మార్గం చూపించింది వాళ్ళ నాన్నగారే అని మంజుకి ఎలా చెప్పటం? తను ఆఫీసర్ గారు అమ్మాయి మంజు అని తెలిస్తే అందరిలో ఎంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడేం చేయటం? పోనీ మంజుని పిలిపించి ఉన్న విషయం చెప్పేస్తే ఏమంటుంది? అవును, నిజమే. అసలు కొంచెం కాఫీ కావాలని కబురు పంపితే సరి. వచ్చిన మనిషి ద్వారా మంజు ఉందో లేక సూర్యం వాళ్ళతో పాటు ఊళ్ళోకి ఊరేగింపుకి వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇక్కడికొస్తే సరే, లేకపోతే రానంటే తనే వెళ్ళొచ్చు. శేఖరం లేచి పెళ్లివారింటి వైపు నడక ప్రారంభించాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వరండా ముందున్న సన్నజాజి వాసనల్ని గుమ్మరిస్తుంది. గ్యాస్ లైట్స్ అక్కడక్కడ ఉన్నాయి. చాలా లైట్లు పెళ్లి వాళ్లతో ఊరేగింపుకి వెళ్ళినట్లున్నాయి. వరండా మెట్లెక్కి హాల్ లోపలికి వచ్చాడు. అక్కడెవరూ లేరు. గోడ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. పచ్చి మామిడాకుల వాసన మనసులో మధుర భావాల్ని లేపుతోంది. ఇల్లంతా పెళ్లి వాసనతో నిండి ఉంది. ఇంతలో అటెవరో పని మనిషిలాగుంది. చుట్టూ మెడేసుకుంటూ వచ్చి శేఖరాన్ని చూసి ఆగిపోయింది. కొంచెం కాఫీ కావాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మంజులతని పేరు పెట్టి అడిగే సాహసం లేకపోయింది శేఖరానికి. వచ్చిన మనిషి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో లోపలుగా ఎవరిదో కంఠం వినిపిస్తోంది. అది మటుకు మంజులతది కాదు. శేఖరానికి నిశ్చయంగా తెలుసు. ఎవరే వచ్చింది? సరిగ్గా చెప్పవేం? ఇప్పుడు కాఫీ ఏంటి? బయట చెంగుతో చేతిని తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. శేఖరం వెంటనే లేచి నిలబడ్డాడు. వచ్చింది మంజులత. మీరా? శేఖరాన్ని గుర్తించగానే వెనకడుగు వేస్తూ ఆశ్చర్యంగా అంది. అవునండి, నేనే. ఒక్క మాట చెప్పిపోదామని వచ్చాను. సూర్యానికి నాకు గల స్నేహం మీరు చూశారుగా. వాడి కోసమే ఇంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. అందుకే తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. రైల్లో అంతసేపు ప్రయాణం చేశాం కానీ మీరెక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో అడగలేదు. అడుగుంటే ఇంత అనర్థం జరుగుండేది కాదేమో. నన్ను క్షమించండి. ఇదిగో మీ సోప్ బాక్స్. గబగబా అంటూ శేఖరం జేబులో నుంచి తీయబోయాడు. కొయ్యబారిపోయి వింటున్న మంజు ఒక్కసారి తెప్పరిల్లినట్లుగా, ఏంటి మీరనేది? అసలు మీరిక్కడికి ఎందుకు రావాలి? ఇప్పుడెవరైనా మీరు నాతో మాట్లాడటం వినే అడిగితే నేనేం జవాబు చెప్పను? ఒంట్లో బాగాలేదని వంకపెట్టి ఒక్కరూ ఉండి చేసే పని ఇదా? అదిగో మా బామ్మ వస్తుంది, మీకు కాఫీ పట్టుకొస్తాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
మంజు శాంతం లోపలికి పోకముందే బామ్మగారు యువతలకొచ్చారు. ఆవిడ్ని చూడగానే శేఖరం చటుక్కున సోప్ బాక్స్ జేబులో పెట్టేసుకున్నాడు. ఎవరే మంజు? ఆవిడికి దూరదృష్టి ఆనదులా ఉంది. శేఖరం కుర్చీలో కూర్చున్నాడు. పెళ్ళికొడుకు స్నేహితుడికి జ్వరం వచ్చిందని ఇందాక బాబాయ్ చెప్పలే? వారు తలనొప్పిగా ఉందట, కాఫీ కావాలట, మంజు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. బామ్మగారు శేఖరం దగ్గరగా వచ్చారు. ఏం నాయనా, విడిదిలో ఒక్కడివే ఉన్నావా? ఊ అని శేఖరం నీరసంగా మూలిగాడు. ఆ తర్వాత మంజు రాలేదు. మరో మనిషి చేతికిచ్చి కాఫీ పంపింది. పొద్దుట్నుంచి పెళ్లి పందిట్లో మెరుపులా తిరిగింది శేఖరమేనని తెలుసుకున్న బామ్మగారు కుతూహలంతో చాలా విషయాలు మాట్లాడింది. పెళ్ళైపోయింది. 3 నిద్రలు అక్కడా ఇక్కడా కూడా అయిపోయాయి. పెళ్ళికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. దగ్గర 16 రోజుల పండగ కూడా వెళ్ళబోయింది. పెళ్ళైన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండనన్న శేఖరం మెదలకుండా ఊరుకోవడం, ఎప్పుడూ సరదాగా తిరుగుతూ తను నవ్వి ఎదుటి వాళ్ళని నవ్విస్తుండే మనిషి పరధ్యానంగా ఏదో విధంగా ఉండటం సూర్యానికి అనుమానం వేసింది. ఒకరోజు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ ఉండగా సూర్యం అడిగాడు, ఆఫీస్కి ఎన్ని రోజులు సెలవు పెట్టావురా? ఏ కష్టంగా ఉందా? అయితే చెప్పు, ఈ సాయంత్రమే వెళ్ళిపోతాను. స్నేహితుడు అలవాటు చొప్పున నవ్వుతూ అంటున్నాడనుకుని తను కూడా నవ్వుతూ తలెత్తిన సూర్యం తెల్లబోయాడు. శేఖరం తాగుతున్న కాఫీ కప్పు సగంలోనే కింద పెట్టేశాడు. మొహం చాలా సీరియస్గా ఉంది. అదేంటి ఆ కళ్ళు అలా ఉన్నాయే? సూర్యం లేచి శేఖరం పక్కకొచ్చి కూర్చున్నాడు. అదేంట్రా అలా అంటావు? నువ్వు ఉండటం నాకు కష్టమవుతుందా? నువ్వేనా ఆ మాట అనేది? ఎన్ని రోజులు సెలవు పెట్టావో చెప్పమంటే అంత కోపం దేనికి? అయినా ఊరికి అన్నానులే. నిన్న రాత్రి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళావట? అతని ఆఫీస్లో ఏవో ఖాళీలున్నాయంటే వెళ్ళాను. శేఖరం చెప్పేదేంటో సూర్యానికి అర్థం కావటం లేదు. ఏంట్రా నువ్వనేది? ఎంతో బలవంతం మీద లాలించగా ప్రేమతో కోప్పడగా చివరికి శేఖరం జరిగిందంతా చెప్పాడు. దానికి నువ్వింత అనుమానం పట్టం దేనికి? మన చంద్రం ఉన్నాడుగా, అతన్ని తీసుకెళ్ళు. కాదంటే నేను వస్తాను. లేదు, ఇంకెందుకు? రిజైన్ చేసి అప్పుడే 1 వారం రోజులవుతోంది. ఈ పాటికి ఇంకెవరికైనా ఇచ్చేయటం కూడా జరిగిపోయి ఉంటుంది. సూర్యం చేతులతో తల పట్టుకుని కూర్చున్నాడు. అతనికేం చెయ్యాలో తోచటం లేదు. చివరికి కోపంగా లేస్తూ, అసలు పెళ్లికి రాకపోతే మటుకు ఏమైంది? దీనికోసం బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నావా? పోనీ రిజైన్ చేసే ముందు నాకు చెప్పావా? నేను చంద్రంతో ఏదైనా మాట్లాడేవాడినిగా. చిచి, మొదట్నుంచి నీ తత్వమే అంతా. ఎవరైనా వింటే మధ్య నన్ను తిట్టిపోయిరు. లేచి బట్టలు వేసుకో. ఎందుకు? ఎప్పుడు లేంది సూర్యం తనంటే కోప్పట్టం చూసి తెల్లబోతూ అడిగాడు శేఖర్. నన్ను తీసుకెళ్లి కృష్ణలో గిరాటేద్దువు గాని. సూర్యం కోపంగా వెళ్ళిపోయాడు. అలాగే కూర్చుండిపోయిన శేఖర్ దగ్గరికి సూర్యం మళ్ళీ తిరిగొచ్చాడు. లేవరా నాయనా, 5:30 అయింది. బందరికి ఇప్పుడు రైలుంది. లేకపోతే బస్సులో పోదాం. వెళ్ళి చంద్రాన్ని అవసరమైతే కాళ్ళు పట్టుకొని వాళ్ళ పెదనాన్నగారికి ఉత్తరం రాయమందాం. నా కోసం నువ్వు? శేఖరం మాట పూర్తి చేయనే లేదు. మధ్యలోనే ఆపేస్తూ, ఇంకా చచ్చిన నీ మాట ఒక్కడి కూడా విన్ను. పద, వెళ్ళి 10 నిమిషాల్లో తయారైరా. టెలిగ్రామ్ సార్. వాకిట్లోంచి పోస్ట్ మ్యాన్ కేక వినిపించటంతో ఇద్దరూ లేచి బయటకొచ్చారు. కే శేఖరం గారెవరండి? కేర్ ఆఫ్ మీ అడ్రస్కి వచ్చింది. శేఖర్ ఇతనే. సూర్యం టెలిగ్రామ్ అందుకుని చించాడు. సూర్యం భుజాల మీద నుంచి శేఖరం చూస్తున్నాడు. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది, నీ రాజీనామా అంగీకరించబడలేదు. వెంటనే బయలుదేర్రా. అది హనుమంతరావు గారు స్వయంగా ఇచ్చింది. ఇంకేంరా? సూర్యం వికసించిన మొహంతో శేఖరం మొహంలోకి చూశాడు. ఆహా లేదురా, నేను అసలు అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఆయనకు అసలు విషయం తెలుసుండదు. బహుశా మంజు ఇంకా బందర్లోనే ఉందేమో. ముడుచుకున్న మొహంతో దూరంగా వెళ్ళిపోయాడు శేఖర్. నీకసలు మతి సరిగ్గా ఉందా? పద ముందు, డాక్టర్ గారి దగ్గరికి పద, వెళ్దాం. కాగితాన్ని మడిచి కవర్లో పెట్టేస్తూ అన్నాడు సూర్యం. నీ దయ వల్ల ఇప్పటి వరకు సరిగ్గానే ఉంది. ఇక ముందే చెప్పలేను. మరో సమయంలో అయితే సూర్యం శేఖరం అంత చక్కటి చిరునవ్వు నవ్వినందుకు ఆనందంతో అభినందించేవాడే. ప్రస్తుతం అతనికి శేఖరం ప్రవర్తన తల్లో మంటలా పెడుతోంది. ఏమండోయ్ బావగారు? వాకిట్లోనే దర్శనమిచ్చాడు. అయితే వచ్చిన పని శుభాంతం అనుకోవచ్చా? ప్రసాద్ నవ్వుతూ వరండా మెట్లెక్కి వస్తున్నాడు. స్నేహితులిద్దరూ తెల్లబోయారు. ఏంటి విశేషం?
ప్రసాద్ అకారణంగా ఎందుకొచ్చాడో అర్థం కాక తెల్లబోతూ అడిగాడు సూర్యం. ముందు లోపలికొచ్చి కొంచెం మంచినీళ్ళు తాగనివ్వు. ఇదివరకులా ఒక స్నేహితుడే కాదు, బావమరిది కూడాను, శేఖరం నవ్వుతూ అన్నాడు. లోపలికొచ్చి కూర్చున్న తర్వాత, మా పెదనాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. ఉదయమే వద్దామనుకుంటే తీరుబడి కాలేదు. జేబులో నుంచి ఉత్తరం తీసి ఇస్తూ అన్నాడు ప్రసాద్. ఉత్తరం అందుకున్న సూర్యం ఒకసారి శేఖరం మొహంలోకి చూసి చదవటం మొదలుపెట్టాడు. అసలు ప్రసాద్ పెదనాన్నెవరో తనకు తెలియనట్లు మొహం పెట్టి అదేదో వాళ్ళ వ్యవహారంగా శేఖర్ గోడకున్న ఫోటోలకేసి చూడసాగాడు. మొత్తానికి మా వాడు ఈ పెళ్లి ప్రయాణంలో నక్కను తొక్కి బయలుదేరాడన్నమాట. ఉత్తరాన్ని శేఖర్కిస్తూ నవ్వుతూ అన్నాడు సూర్యం. తనకిచ్చిన ఉత్తరాన్ని యాంత్రికంగా చదువుకున్నాడు శేఖర్. చదువుతుంటే క్రమంగా అతని మొహంలో భావాలు మారటం మొదలుపెట్టాయి. చిరంజీవి ప్రసాద్కి నువ్వు రాసిన ఉత్తరం, చీసవ్ మంజు రాసిన ఉత్తరం 2 అందాయి. శేఖరం పెళ్లి ప్రయాణంలో ఇంత గొడవ ఉందని నాకు తెలీదు. మొన్న అతని దగ్గర నుంచి హఠాత్తుగా రాజీనామా వస్తే ఆశ్చర్యపోయాను. ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు. మంజు ఉత్తరం చూశాక గాని అసలు విషయం పూర్తిగా అర్థం కాలేదు. పోని పొరపాటున నేను ఏదో అన్నాననుకో, దాన్నతడు సర్దివేయకూడదు. అయినా అంతా మన మంచికేనన్నట్లు ఆనాడు నేను ఈ పొరపాటు చేయకపోతే శేఖర్ ఈ నాటకం ఆడేవాడు కాదు. ఇంతకీ అన్నిటికంటే నేను ఆనందిస్తున్న విషయం శేఖర్ పట్ల అమ్మాయికి గల అభిమానం. ఉత్తరం జాగ్రత్తగా ఉంచాను. నువ్వు వచ్చినప్పుడు చూపిస్తాను. అమ్మ ఏమంటోంది? శేఖరానికి మంజుకి ఈడు జోడు బావుంటుందంటుందా? ఇది నీ సలహాయే అనుకుంటాను. ఏంటి ఈ మధ్య చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు? కుర్రాడు నాకు బాగానే తెలుసు. అన్ని విషయాలు నువ్వు తెలుసుకొని అమ్మకి చెప్పి మీరంతా బాగుంది అంటే నాకు అభ్యంతరం లేదు. మంజు అక్కడే ఉంది కదా, బహుశా అడగక్కర్లేదనుకుంటాను. ఈరోజే శేఖరం పేర వచ్చేయమని టెలిగ్రామ్ ఇస్తున్నాను. ఎందుకైనా మంచిది. అతను అక్కడుండగానే ఒకసారి వెళ్ళి సూర్యం సమక్షంలో అన్నీ మాట్లాడితే బావుంటుంది. మంజు వచ్చేటప్పుడు అమ్మను కూడా పంపు. మీ అమ్మ ప్రకాశం బాబాయ్ గారింట్లో అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. సాధ్యమైనంత త్వరలో మంజుని పంపు. నాకిక్కడేం తోచటం లేదు. ఇదంతా జరగడానికి నా పరధ్యాస కారణం కాబట్టి శేఖరాన్ని క్షమిస్తున్నానని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. ఇట్లు ఆశీర్వచనములతో హనుమంతరావు. అదేంటోయ్, మొన్ననేగా పెళ్ళంటూ వెళ్ళావు, మళ్ళీ పెళ్ళంటావేంటి? తన పెళ్లి శుభలేఖలిస్తున్న శేఖర్ వంక ఆశ్చర్యంగా చూశారు తోటి గుమస్తాలు. శేఖర్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మన హనుమంతరావు గారమ్మాయి మంజులతే అటగదు, ఎవరు అన్నారు. అయితే మాకు పప్పన్నం ఉందన్నమాట. ఈసారి బహుమానాలు తీసుకొని మరీ వస్తానులేవోయ్ శేఖర్ అన్నాడు మాటకారి నవ్వుతూ. ఈసారి అనుమానం లేదా నీకు అన్నాడు మాటకారి మాటల్ని ఎప్పుడూ ఖండించే ఒక వ్యతిరేకవాది. చిచి, అపశకునం మాటలు విసుక్కున్నాడు శేఖరం. ఓహో, సొంత పెళ్లి కదూ, ఎవరో దీర్ఘం తీశారు. పండు వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. దొడ్లో ఉన్న కొబ్బరాకులు వెన్నెట్లో మెలమెల్లాడుతున్నాయి. హనుమంతరావు గారింట్లో పైభాగంలో ఉన్న వరండాలో స్తంభాన్ని ఆనుకొని మంజులత నిలబడుంది. పాలనురకలాంటి చీర వెన్నెలతో పోటీ పడుతోంది. తల్లో ఉన్న సన్నజాజులు నిండుగా నవ్వుతున్నాయి. చందమామకేసి తదేకంగా చూస్తున్న కాటుక కళ్ళు మాత్రం ఎవరికోసమో నిరీక్షిస్తున్నాయి. మంజులతకెందుకో క్షణం ఒక యుగంలాగా ఉంది. అలాంటి యుగాలు 10 గడిచిన తర్వాత శేఖరం పైకి వచ్చాడు. అతని పాదాల చప్పుడు అల్లంత దూరాన్నే పసిగట్టిన మంజులత గబగబా వెళ్ళి పిట్టగోడకు ఆ చివరిగా నిలబడింది. మంజు బలంగల 2 చేతులు మృదువుగా తల్లో సన్నజాజుల్ని తెంపుతున్నట్టు గ్రహించిన మంజు వినపడనట్లు తనసలు ఈ లోకంలో లేనట్టు ఊరుకుంది. మంజు, నిజంగా ఆనాడు నేను సెలవు అడగటానికి వచ్చినప్పుడు నువ్వు ఆ గదిలో ఉండకపోతే నేనసలు అలా తడబడేవాడినే కాదు. ఆ తడబాటులోనే నన్ను నా అదృష్ట దేవత వరిస్తోందని నాకేం తెలుసు? కన్నార్పకుండా చందమామని తిలకిస్తున్న మంజు కనీసం ఊ అని కానీ ఆ అని కానీ అనలేదు. మన ప్రయాణం ఎంత సరదాగా గడిచింది. సరే కానీ ఆ రోజు, అంటే పెళ్లి రోజున నేను కాఫీ కని నీ దగ్గరకు వచ్చానే, అప్పుడలా కోప్పడ్డావేం? అప్పుడెంత బాగున్నావు. ఏది ఇటు చూడవే? భుజం మీద పడ్డ చేతిని లాగేసింది మంజు. ఓ, కోపం వచ్చిందా ఏంటి? ఆలస్యమైనందుకేనా? మరేం చెయ్యను చెప్పు.
కింద సూర్యం చంద్రం వదల్లేగా, వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు కదా. నిజంగానే సూర్యానికి వాడి భార్యకి నేనెంత కృతజ్ఞున్నో. లేవగానే ఆ దంపతులకి చెయ్యెత్తి నమస్కారం చెయ్యొచ్చు. అదేంటి నేనింతగా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? మూగనోమేమన్నా పట్టావా? మంజుని బలవంతంగా తన వైపుకి తిప్పుకున్నాడు శేఖర్. మంజు అప్పటికి మాట్లాడలేదు. కొంచెంసేపు ఆలోచించిన శేఖరం ప్రేమగా మంజు జుట్టుని సవరిస్తూ, ఆ, ఒక సంగతి చెప్పటం మర్చిపోయాను. నేను సూర్యం పెళ్ళికి వెళ్తుంటే ట్రైన్లో ఒక అమ్మాయి కలిసింది. తీరా నేను బెజవాడలో దిగైపోతుంటే ఆ అమ్మాయి నన్నాపి చటుక్కన పెట్టెలో నుంచి ఒక వెండి సోప్ బాక్స్ తీసిస్తూ, ఆపేయండి, ఇంకా ఆ పైన ఒక్క మాట మాట్లాడితే ఉట్టే. తన చేత్తో శేఖర్ నోటిని గట్టిగా మూసేస్తూ గబుక్కునంది మంజు. ఆ రాత్రి పడుకోబోతూ మంజు డైరీలో ఇలా రాసుకుంది. తెల్లటి బట్టలతో, మెడ చుట్టూ నల్లటి మఫ్లర్తో, చెదిరిన జుట్టుతో, అలసిన మొహంతో, అందంగా నాలో చిత్రించుకుపోయిన వ్యక్తి అనుకోకుండా ఇలా హఠాత్తుగా వచ్చి నా హృదయ కవాటం తెరిచి అందులో కూర్చోగలిగాడు. అదృష్టవంతురాల్ని. జీవితంలో ఇంతకంటే ఆనందించే విషయం ఇంకేముంటుంది? మెత్తటి సిల్కు లాల్చీలోంచి అందంగా కనిపిస్తున్న వంపులతో పక్కకి తిరిగి పడుకున్న శేఖరాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది మంజులత. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.